కర్నూలు జిల్లా ఆదోనిలో పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిరి పరిశీలించారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని సీసీఐ అధికారులు మిల్లర్లను కలెక్టర్ హెచ్చరించారు. రైతుల నుంచి సీసీఐ కొనుగోలు చేయని పత్తిని మిల్లర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. పత్తిలో తేమ శాతం 13 నుంచి 14 వరకు ఉన్నా కొనుగోలు చేయాలని అన్నారు. తూకంలో మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అన్నా క్యాంటీన్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం మరీ స్ట్రిక్ట్ గా వెళ్ళకుండా కొంచెం చూసుకోండి అని చెప్పడం జరిగింది. 13-14% వరకు మాయిశ్చర్ తీసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ రైతులకు కూడా మా వాళ్ళకి నేను ఆర్ఎస్కే లెవెల్ స్టాఫ్ కూడా వీసీ పెట్టి జూమ్ మీటింగ్స్ పెట్టి చెప్తూ ఉన్నాము. రైతులకి కరెక్ట్ గా ఎడ్యుకేట్ చేయాలి. బాగా ఎండబెట్టి ఇవి ఉంటాయి చూడండి, ఆ పొట్టు ఆ స్కిన్ అదంతా కూడా క్లీన్ చేసి తీసుకొస్తే ధర బాగా వస్తుంది. ఎవరైతే తీసుకోకుండా ఊరికి అలా పిక్ చేసుకొని తీసుకొచ్చేస్తున్నారో దాన్ని బాగు చేయకుండా శుభ్రపరచకుండా వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. తూకాలది నేను ఇవాళ చెప్పానండి, ఇవాళ నుంచి ఇన్స్పెక్షన్స్ చేస్తారు. తూకాల వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. బయట ఓపెన్ మార్కెట్ లో మనకి కొంచెం తక్కువ తూకం వేసి ఎక్కువ రాసేస్తున్నారు అని చెప్తున్నారు. చెక్ చేపిస్తున్నారు.